ఒక వ్యక్తిగత సంబంధం ఒక గ్రామంలో చర్చగా మొదలైంది. ఆ చర్చ కుటుంబాల మధ్య ఉద్రిక్తతగా మారింది. చివరకు ఆ ఉద్రిక్తత కత్తిపోట్ల వరకు వెళ్ళింది. ఒకరిని మందలించాలనే ఉద్దేశంతో వెళ్ళిన నలుగురు ప్రాణాల కోసం ఆసుపత్రిలో పోరాడే పరిస్థితికి చేరుకున్నారు. మాటలతో ముగియాల్సిన వివాదం రక్తంతో ముగిసింది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఈరవెన్ను గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన వ్యక్తిగత సంబంధాలు అదుపు తప్పితే ఎలాంటి విషాదానికి దారితీస్తాయో మరోసారి గుర్తు చేసింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఎవరు ఎవరిని కలిశారు? కత్తి బయటకు రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? వాచ్ దిస్. వివాహేతర సంబంధాల కారణంగా కుటుంబాల్లో తలెత్తే విభేదాలు కొన్నిసార్లు మాటలకే పరిమితమవుతాయి, మరికొన్నిసార్లు పంచాయతీల వరకెళ్తాయి. కానీ జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఈర్రవెన్ను గ్రామంలో మాత్రం అదే వివాదం నలుగురికి ప్రాణాలపైకి తీసుకొచ్చింది. ఒక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో అజయ్ అనే యువకుడిని మందలించడానికి వెళ్లిన నలుగురిపై దాడి జరిగింది. ప్రస్తుతం తీవ్ర గాయాలతో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా దాడికి పాల్పడిన అజయ్ను పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఘటన జరిగిన రోజు కూడా అదే ఉద్దేశంతో నలుగురు వ్యక్తులు అజయ్ వద్దకెళ్లినట్టు తెలుస్తోంది. వివాహేతర సంబంధం కారణంగా కుటుంబాల్లో సమస్యలు తలెత్తుతున్నాయని, ఈ వ్యవహారాన్ని ఇక్కడితో ముగించాలని వారు సూచించినట్టు సమాచారం. అయితే ఆ సమయంలో ఇరు వర్గాల మధ్య మాట పెరిగింది. కొద్దిసేపటికి వాగ్వాదం తీవ్ర రూపం దాల్చింది. ఒకరిపై ఒకరు ఆగ్రహంతో మాట్లాడుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. మరోవైపు అదే సమయంలో అజయ్ తన వద్ద ఉన్న కత్తితో ఎదురుగా ఉన్నవారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కత్తిపోట్లతో రక్తస్రావం కావడంతో బాధితులు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వారి అరుపులు విని స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని వెంటనే వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఆలస్యం చేయకుండా హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. సాధారణంగా మాట్లాడుకుని పరిష్కరించుకోవాల్సిన విషయం కత్తిపోట్ల వరకు వెళ్లడంతో గ్రామ ప్రజలు కూడా షాక్కి గురయ్యారు. ఈ ఘటనలో బాధితుల వాంగ్మూలాలు కూడా కీలకంగా మారనున్నాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు కోలుకున్న తర్వాత వారి వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే వివాహేతర సంబంధం విషయంలో గ్రామంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఇంతకుముందు ఎలాంటి గొడవలు జరిగాయి అనే అంశాలపై కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఒక వ్యక్తిగత సంబంధం 4 కుటుంబాల్లో ఆందోళన నింపింది. ఒక క్షణికావేశం నలుగురిని ఆసుపత్రి పాలు చేసింది. కోపం వచ్చిన ప్రతి సందర్భంలో హింసే పరిష్కారం అనుకుంటే చివరకు మిగిలేది రక్తపు మరకలు, కన్నీళ్లు, కోర్టులు, జైళ్లు మాత్రమే. జనగామలో జరిగిన ఈ ఘటన ఆవేశం ముందు ఆలోచన కోల్పోతే ఒక గ్రామం మొత్తం ఎలా ఉలిక్కి పడుతుందో మరోసారి గుర్తు చేసింది.